హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టాపిక్ వచ్చేసి మహాశివరాత్రి. అసలు మనం మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటున్నాము? సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం. మహాశివరాత్రి అంటే శివుడు మహారాత్రి. ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో కృష్ణపక్ష చతుర్థి రోజున ఈ పర్వదినాన్ని మనమైతే జరుపుకుంటూ ఉంటాం. ఈరోజు శివుడు భక్తులు అంటే మనం అందరం ఉపవాసం చేసి రాత్రంతా జాగరణం చేసి ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తే మీరు అనుకున్నది ఆ రోజున జరుగుతుంది. అందుకే ఈ మహాశివరాత్రి. అసలు ఇప్పుడు మనం పూర్తిగా వీడియోలోకి వెళ్తాం, ఎందుకు జరుపుకుంటున్నాం అనేది. ఒకసారి దేవతలు దానవులు కలిసి పారిజాత వృక్షం అమృతం, లక్ష్మీదేవి వంటి అనేక రత్నాలను పొందడానికి సముద్ర మథనం చేశారు. అయితే అప్పుడు ఆ సమయంలో హాలాహోలంగా అనే ఘోరమైన విషయం బయటపడింది. ఇక్కడేనండి స్టోరీ మారబోతుంది. ఆ విషయం వల్ల సృష్టి అంతా నాశనం కావాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అప్పుడు దేవతలు శివుడిని ప్రార్థించారు. శివుడు ఆ విషాన్ని తాగి తన గొంతులో ఎక్కడైతే నిలిపాడు అనమాట. ఈ విషయం మనందరికీ తెలుసు. అందువల్ల ఆయన గొంతు నీలంగా మారిపోతుంది. అప్పటి నుండి ఆయనను మనం అందరం ఏమంటాం? నీలకంఠుడు అని పిలుస్తారు. ఈ సంఘటనను మహాశివరాత్రి సందర్భంగా గుర్తు చేసుకుంటాం మనం అందరం. అయితే అసలు శివపార్వతి వివాహం ఎలా జరిగింది అనేది కూడా డిస్కషన్ చేసుకుందాం. అయితే మహాశివరాత్రి రోజున శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. పురాణాలు చెబుతున్నాయి. అయితే పార్వతి అనేక యుగాల కఠినమైన తపస్సు చేసి శివుణ్ణి పొందిందంట. చూసారా, పార్వతీదేవి అనేక సంవత్సరాలు అనేక యుగాలు తపస్సు చేసి మరీ శివుడిని పొందింది. ఎందుకంటే ఆమెకి శివుడు అంటే అంత భక్తి, అంత ప్రేమ అన్నమాట. అయితే చివరికి ఆమె భక్తి తపస్సు చూసి శివుడు ఆమెనైతే వివాహం చేసుకున్నాడు. అందుకే ఈరోజు మనం శివపార్వతి కళ్యాణంగా కూడా భావిస్తాము. అర్థమైందా ఫ్రెండ్స్? అయితే శివుడు తాండవం అని మనం అందరం అనుకుంటాం. అయితే శివుడు తాండవం ఎందుకు జరిగింది? మహాశివరాత్రి శివుడు తాండవం ఎందుకు చేశాడంటే, మహాశివరాత్రి రోజు రాత్రి తాండవం చేస్తేనే ఆయన తాండవం ఉంటే సృష్టి స్థుతి లయలను సూచించే నృత్యం. చూసారా, నాట్యం అనేది ఆయన ఎందుకు చేస్తారని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అది సృష్టికి ఒక స్థితి, ఒక లయ లాంటిది అనమాట. దాన్ని బట్టి మనం ఆయన సంతోషంలో ఉన్నప్పుడు నాట్యం చేస్తాడు, బాధలో ఉన్నప్పుడు నాట్యం చేస్తాడు, ఆయన మంచి మనసు కోరుకుంటున్నప్పుడు కూడా నాట్యం చేస్తాడు. ఓకేనా? దీనికి మనం ఆచారాలు ఏంటివంటే, ఆ రోజు మనం చేయాల్సింది మహాశివరాత్రి రోజు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా. ఇంత దూరం వచ్చింటే ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి వీడియోకి, చాలా కష్టపడి చేస్తున్నాను. భక్తులు ఉపవాసం చేస్తారు, రాత్రంతా జాగరణం చేస్తారు, ఆకులు సమర్పిస్తారు, పాలు, తేనె, ఆకులు, తమలపాకులు ఇవన్నీ. ఓం నమః శివాయ మంత్రాన్ని కూడా జపిస్తారు. శివపార్వతి వివాహాన్ని ఆలయాల్లో ఘనంగా నిర్వహిస్తారు. ఈరోజు శివపార్వతి వివాహాన్ని ఆలయంలో ఎంత ఘనంగా జరిపిస్తారంటే అంత ఘనంగా జరిపిస్తారు. అయితే మహాశివరాత్రి మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. అజ్ఞానం, అహంకారం, చెడు అలవాట్లను నాశనం చేయాలి. భక్తి, తపస్సు, ధ్యానం ద్వారా మనసును శుద్ధి చేసుకోవాలి. శివుడులాగా మనం కూడా సమతుల్యంగా శాంతంగా జీవించాలి. మరి మనం అందరం ఉంటున్నామంటే ఎవరు కూడా ఉండట్లేదు. అజ్ఞానంలో అహంకారం ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి. ఎవరు చెప్పండి మంచిగా ఉంటుంది? ఎవ్వరూ మంచిగా లేరు. ఓకేనా? ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అడ్వాన్స్గా చెబుతున్నాను అనమాట. మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీరందరూ ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయండి గాయస్.